హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కొబ్బరి వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా ఒక చిప్ప కొబ్బరి తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అలాగనే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసి సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని ఒక 4 జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకుంటూ ఉండాలి. ఇవి ఇలా వేగేలోపు మనం 1 కప్పు బియ్యం తీసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ వేగేలోపు బియ్యం నానిపోతాయి కాబట్టి. బియ్యం కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బాండీలో మళ్ళీ కాస్త కరివేపాకు, అది కూడా కాస్త దోరగా వేగిన తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అవి కూడా ఒక మంట తగిలే వరకు దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు అవి కూడా దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించుకున్న తర్వాత మనం కాస్త పుదీనా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కడుక్కుంటే దాంట్లో ఉన్న ఉసిక మురికి అంతా కూడా పోయి పుదీనా బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఆ పుదీనా వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ పలావ్లో పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పుదీనా వేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత కొత్తిమీర కూడా సేమ్ అలాగనే క్లీన్ చేసుకొని సన్నగా తరుక్కొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంట దోరగా వేయించుకుంటే మనకి అరోమా చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. అంత మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం అందులోకి పచ్చి కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలి. అలా వేగటం అయిపోయిన తర్వాత కొంచెం అంటే ఎక్కువసేపు కాకుండా ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా సాల్టు, 1 చిటికెడు పసుపు, అలాగనే 1 స్పూన్ కారం వేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని 1-2 సార్లు అలా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకోవటం వల్ల మనకి కారం కానీ మసాలా కానీ పచ్చివాసన లేకుండా ఉప్పు కూడా వెజిటేబుల్స్ అన్నిటికీ పడుతుంది. ఇలాగా 2-3 సార్లు తిప్పుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కప్పు బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే బియ్యపు గింజ విరగకుండా ఎంతో స్మూత్గా కలుపుకోవాలి. అలా కొంచెం బియ్యం వేయించుకున్న తర్వాత 1 కప్పు బియ్యానికి మనం 2 కప్పుల నీళ్ళు పోసుకొని ఇక మూత పెట్టేసుకుంటే 5 నిమిషాల్లో మనకి కొబ్బరి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయినట్లే. ఇది రైతాతో కానీ కుర్మాతో కానీ లేదా అచ్చం అలాగైనా సరే తినేసేయచ్చు. మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం కనుకైతే లంచ్ బాక్స్ కూడా సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి తిన్నారు అంటే జీవితంలో మర్చిపోలేరు. అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ వెజిటేబుల్ కొబ్బరి పలావ్. అందులోనూ పచ్చి కొబ్బరితో చేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ చాలా బాగుంటుందండి.